6 రోజులు 1.7 కోట్ల పని దినాలట. 1,70,00,000 పని దినాలు. తరుముకొస్తున్న ఉపాధి హామీ లక్ష్యం. అధికారుల ఉరుకులు పరుగులు. సో ఈ ఉపాధి హామీ పథకం సంబంధించిన ఇప్పుడు పేరు మార్చిరు కదా, దానికి ఏదో 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 పెట్టిరు కదా దానికి, విబి జీరామ్జీ అని పెట్టిరు కదా. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. గతంలో ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. 100 రోజుల పని కల్పించే ఈ పథకం. సో దీనికి ఇప్పుడు ఈ 6 రోజుల్లో 1,70,00,000 పని దినాలు ఆ ఉపాధి హామీ కూలీలకి ఆ పని కల్పించాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మరో 6 రోజులే గడువు ఉన్నదట టార్గెట్. ఈ 6 డేస్లో ఇంత తక్కువ సమయంలో 1,70,00,000 పని దినాలు పూర్తి చేయాల్సి ఉండడం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో గుబులు రేపుతోంది. ఉపాధి హామీ స్థానంలో జూలై 1వ తేదీ నుంచి కేంద్రం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని అమలు చేయబోతున్నది. ఈ నెలాఖరు వరకు ఉపాధి హామీలో రాష్ట్రానికి 8,50,00,000 పని దినాల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశిస్తే ఇప్పటి వరకు 6,80,00,000 పని దినాలు మాత్రమే పూర్తయినాయి. ఇప్పుడు ఈ పనులు ఎట్లా జరగాల? ఈ అన్ని పని దినాలని పూర్తి చేయాలి అంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని చాలా వాటికి అనుసంధానం చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం పరంగా చేసే పనులకు దీన్ని అనుసంధానిస్తే ఏమవుతుంది? వ్యవసాయానికి అనుసంధానించాలి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు, వాటికి అనుసంధానించాలి. ఇంకా చాలా గవర్నమెంట్స్ వర్క్స్కి కూడా మీరు అనుసంధానం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది కదా, అందరికీ ఉపాధి దొరుకుతుంది కదా. ఈ మిగిలిన పని దినాల్లో భాగంగా సామాగ్రి వాటా అంటే మెటీరియల్ కాంపోనెంట్ కింద 913 కోట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన బిల్లులు 6 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉన్నది. రాష్ట్రంలో 8,418 మహిళా సంఘాల భవనాలు, 191 ఆహార నిల్వ గోదాములు, 514 వర్క్షెడ్లకు ఉపాధి హామీలో అనుమతులు లభించిన 4,756 మహిళా సంఘ భవనాలు, 67 గోదాములు, 229 వర్క్షెడ్ల పనులే ప్రారంభమైనాయట. 2 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో 1.8 లక్షల ఇండ్ల పనులకు ఉపాధి హామీ కింద ఆమోదం లభిస్తే 87,257 ఇండ్ల పనులు మాత్రమే చేపట్టిరు. ఇలా చాలా చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు ప్రారంభమే కాలే. ఈ 6 రోజుల్లో లక్ష్యాన్ని చేరాలంటే ప్రతిరోజు 28 లక్షలకు పైగా పని దినాలు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు వ్యవసాయ సీజన్ కూడా ప్రారంభమైంది కదా, దానికి కూడా అనుసంధానం చేయాలి.